అన్న నమస్తే అన్న, చెప్పండి. ఇప్పుడు మనం తోట వేస్తున్నాం అనే సంబరం కాదు. రైతులు కూడా ఒకటే మనం తెలుసుకునేది. విత్తనాలు వేసుకున్నాం, విత్తనాల దగ్గర దమ్ముంటది. విత్తనాలు ప్లస్ ఇంకోటంటే మందులు కూడా కొట్టే మందులు కూడా దమ్ముండాలి. నేలకు కూడా కొద్ది దమ్మున్నది చూసుకోవాలి. ఆ భూమికి కూడా కొద్దిగా మనం ఏ విధంగా చేసుకోవాలి, టెక్నికల్‌గా చేసుకుంటేనే ఈ కాయ మనకు రాబడి వస్తది. కొట్టే టెక్నిక్‌లు కూడా యూజ్ చేసుకోవాలి. అంటే మనం కొట్టే మందులు దమ్ముండాలి, దమ్ముండాలి. భూమి కూడా దమ్ముండాలి, భూమి కూడా దమ్ముండాలి. దాంతో పాటు మంచి వెరైటీ మనిషి కూడా తెలివి టెక్నికల్‌గా ఉండాలి. కొట్టే మందులో కూడా టెక్నికల్ ఉండాలి. మనం తెచ్చుకున్నామా, పెస్టిసైడ్ పోయామా, ఆయన ఇచ్చిండా, మనం తీసుకొచ్చామా కొట్టడం కాదు. మనకు తెలియని అవగాహన లేకుంటే పెస్టిసైడ్ షాపుల్లో కూడా తెలిసినోళ్ళకి దగ్గర తీసుకోవడం మంచిది. ఇప్పుడు మనకు భూమి మంచిగా ఉండాలి. పంట మార్పిడి అన్న, పంట మార్పిడి ఖచ్చితంగా చేసుకోవాలండి. ఒక సంవత్సరం నుంచి మనం 2 సంవత్సరాలు పండించినట్టు పండిందంటే మన సంవత్సరం పండదు కాబట్టి మనం మార్పిడి చేసుకోవాలి. ఖచ్చితంగా మన రైతు చేసుకునేది తప్పు కూడా ఈ సంవత్సరం నేను పండిందని మళ్ళీ వచ్చే సంవత్సరం పెట్టినా కూడా మనకి ఎఫెక్ట్ కొట్టొచ్చు కొంత మేరకు. అంత దిగుబడి రాకపోవచ్చు. దిగుబడి